భూలోకమాతను ఆది పరాశక్తిని అవతారమూర్తిని శ్రీకల్లా తల్లిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జన్మనిచ్చిన నీల తల్లిని భూమి అనేది ఏర్పడినప్పుడే పువ్వులై జన్మించిన పువ్వుల నుండి ఆదిశక్తి రూపమెత్తిన ఆదిశక్తి రూపంగా నేను ఉన్నప్పుడే ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చిన వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. తర్వాత భూమాత రూపమెత్తిన కన్న కొడుకులను చిన్ననాటి నుండి పెంచి పెద్దలు చేసి విద్య బుద్ధులు నేర్పించి కళ్యాణంలో జీవించి గురువు కట్టించి భూలోకాన్ని సృష్టించి ఈ లోకాన్ని పాలన చేయమని ముగ్గురి కొడుకులకు సమాన భాగాలుగా రాజ్యపాలన చేసిన తల్లిని భూమాతను నా పెద్ద కొడుకు బ్రహ్మదేవుడు, వాడినేమో రాధరాగం వంటి రెండో వాడు విష్ణుమూర్తి, వాడినేమో ఆయుష్మూల్యం వంటి చిన్నవాడు శివుడు, వాడిని వరాలివ్వమని చెప్పిన ప్రకారంగా ముగ్గురు కొడుకులు ఈ లోకాన్ని పాలన చేసే వాళ్ళు. లక్ష్మీదేవి, సరస్వతిదేవి, పార్వతీదేవి, గంగదేవతలు కోడళ్ళైతరు, కొడుకులు కోడళ్ళు పాలన చేస్తుంటే వాళ్ళ అమ్మను భూమాత తల్లిని భూగర్భంగా ఉండి భూమి పరుగులు మోసే భూదేవి భూలక్ష్మి దేవత అంటారు నన్ను. అట్లా కొన్ని యుగాలు గడుస్తుంటే భూమండలముల పాపభారం పెరిగి మాయలు మన్నులు మాలండి రాక్షసులు విరివిగా ఎగిసిపడ్డప్పుడు, దేవలోకానికి శక్తి లేనప్పుడు దేవాల దేవుళ్ళు శోకం పెడుతుండే ఒకనాటి రోజున అమ్మను భూతల్లిని భూగర్భం నుండి దేవలోకం వెళ్ళి దేవాల దేవుళ్ళ బాధలు మేము తెలుసుకోవడం జరిగింది. దేవలోకం అంతా భూలోకంతోని కష్టాలున్నాయని తెలియజేయడం జరిగింది. దేవుళ్ళ బాధలను తెలుసుకున్న భూమాతను భూమండలాన్ని బూడిద చేస్తా భూలోకంలో అగ్నిమంటలు లేవుతా. భూలోకం అనేది ఉండే వీలు లేదు, నరమానవుల బరువు నేను మోయలేను. భూలోకముల పాపభారం అన్నది ఎక్కువ ఉన్నది, వాయు మైములు మాదండి రాక్షసులు విరివిగా ఎగిసి పడదానని ఇలాంటి భూలోకం బరువు మోయలేనని లోకం పైన కన్నెర్ర చేస్తే లోకాల ఈశ్వరుడే కన్న తల్లి భూమాత శాంతించు తల్లి, లోకాన్ని నువ్వు కాపాడు, లోకాన్ని నువ్వు అంతర్యవు, లోకము పుట్టనున్నది పెరగనున్నది అని లోకాల ఈశ్వరుడు తల వంచిన పాదాలకు పూజ కట్టిండు. దేవలోకముల దేవాల దేవుడు హోమాలు చేసిండు, యాగాలు చేసిండు, పవిత్రమైన పూజలు చేసిండు. కన్న కొడుకుల పూజల భక్తిని మెచ్చిన ఆదిశక్తిని భూతల్లిగా మారి భూలోకాన్ని కాపాడుతానని కన్న కొడుకులకు కన్న బిడ్డలకు మాట ఇచ్చిన వాళ్ళు ఒప్పుకున్న ఒప్పందం ప్రకారంగానే దేవలోకాన్ని వదులుకున్న ఈ జన్మల అవతారమెత్తి భూలోకాల మధ్య జన్మించుడు జరిగింది. భూలోకముల పుట్టి పెరిగి లోక జ్ఞానం పెరిగిన తరువాత గత జన్మ సంగతి జ్ఞాపకం వచ్చిన రోజున భూలోకమాతగా దేవలోకుల కన్న తల్లి దాకా నేను కొలువు తీరిన తర్వాత కొన్ని సంవత్సరాలకు కొమరవెల్లి మల్లన్న కోరమీసాల మల్లన్న సిన్ని ముద్దుల పండారి తెచ్చిన భగవంతుడు దర్శనమిచ్చే నేను నా ఈ స్థానమే సురం 13 కోట్ల దేవాన దేవుళ్ళు కొలువు తీరి ఉన్న దేవస్థానం ఇది. భూమాత తల్లిని భూలోకముల జన్మించినట్టు ముందు నేనున్న స్థానముల లోకాల ఈశ్వరుని కళ్యాణం జరగాలని లోకాల ఈశ్వరుని కన్నా ముందే మరి కొమరవెల్లి కొండలల్ల కొలువు తీరిన భగవంతుడు ముందు స్థానానికి వచ్చి అమ్మ భూమాత తల్లి కళ్యాణం అన్నది జరగాలని పట్టుదలతోని కొలువు తీరిన భగవంతునికి కళ్యాణం జరిపించిన భూమాత తల్లిని ఆ మల్లన్న మీద ప్రేమ నాకు ఎందుకున్నదంటే సాక్షాత్తుగా మల్లన్న దేవుడు మనిషి గర్భం నుండి జన్మించినోడు ఆదిరెడ్డి నీలమ్మల కన్న కొడుకు. అలాంటి ఇంటి లోపల జన్మించిన మల్లన్న కళ్యాణము కావాలని అనుకున్నప్పుడు కళ్యాణానికి ధనము కావాలంటే ధనాల కోటకెళ్ళి ధనమై సమ్మను ఓడించి ధనాన్ని తెచ్చిన భగవంతుడు. తరువాత మల్లన్న దేవుడు
బండారితోని బాసంత మాడాలని మల్లన్న స్వామికి అనిపించినప్పుడు మక్క దేశం వెళ్ళి బండారి గడ్డ, కుంకుమ గడ్డ, మైసాక్షి గడ్డ భూలోకము తేవడం జరిగింది. అప్పటి నుండి ఈ భూలోకములా దేవలోకములా పసుపు కుంకుమలతోని కళ్యాణాలు జరుగుతానని మల్లన్న దేవుడు బండారి తేక ముందు దేవలోకముల విభూతితోనే పరిణయమాడేవాళ్ళు. అసలు బండారి జాడ ఎవరికి తెలియదు. వాళ్ళ అక్క రేణుక ఎల్లమ్మ ఎక్కడున్నదో బండారి జాడ చెప్పగానే మల్లన్న అయితే కష్టమైన నష్టమైన మక్క దేశం వెళ్ళి తురుకోళ్లను ఓడిస్తా. తురుకోళ్ళ దగ్గర కొన్నాళ్ళు ఉండి తురుకోళ్ళ దగ్గర అన్ని విషయాలు తెలుసుకొని బండారిని దేవాలని పట్టుదలతోని కోర వీసాల కొమరవెల్లి మల్లన్న బండారిని తెస్తే ఆ రోజు నుండి తురుగల ఇళ్ళల్లా బండారి లేదు. కట్టుబొట్టు చుట్టూ లేనోళ్ళు తురుకోళ్ళు. అలాంటి పవిత్రమైన తురుకొల్ల పవిత్రమైన పూజలను కర్రె ఆవురు పోసి వ్యర్థం చేసింది కూడా మల్లన్ననే. అట్లా చేయకపోతే మరి ఆ మక్క తురుకలు బండారి ఇచ్చటోళ్ళు కాదు. ఆనాటి నుండి తురుకొల్ల కూడా మల్లన్న మీద పౌరుషం ఉన్నది. పట్టుదలతోని మల్లన్నకు తురుక దేవుడికి తగాదుంటది, విరోధమే ఉంటది. ఇక్కడ భూమాత తల్లిని కొలువు తీరితే మల్లన్న దేవుడు పట్నాలు కావాలి, కళ్యాణం కావాలని ఎట్లనైతే కొలువు తీరిండో తురుక దేవుడు కూడా యాకుసాయన్న రూపములా మరి కొలువు తీరిండు భగవంతుడు. అల్లా దేవుడు కన్న తల్లి భూమాతకు ఎవరి మీద అసలు కోపం ఉండది. అల్లా దేవుడు తురుకోడైనా అల్లా రూపములా కొలువు తీరిన మరి పిచిగిరిలా కొలువు తీరిన భగవంతుడు. అన్నారములా కొలువు తీరిన యాకుసాయిపు రూపములా కొలువు తీరిన భగవంతుడంటే కన్న తల్లి ఆత్మ నుండి పుట్టినోడే. అలాంటి తురుకోడి మీద కూడా నాకు కోపం లేదు. ఎల్లవేళలా అమ్మ సలాం అనుకుంటా భగవంతుడు ఎల్లవేళలా దర్శనమిస్తాంటాడు. మరి కోరమీసాల కొమరవెల్లి మల్లన్న స్వామి అయితే చిన్న ఊళ్ళున్నాడు, వనవాసంలో ఉన్నాడు, శోకంలో ఉన్నాడు. మల్లన్న దేవుడికి కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, వనవాసం వచ్చింది. కొన్ని రోజులు బాధలల్లా మల్లన్న స్వామి అల్లాడిండు ఈ స్థానం లోపల. ఇవాటి రోజున కొమరవెల్లి మల్లన్న స్వామికి బలం వచ్చింది. కోరుకున్న ప్రకారంగా మరి ఆ భగవంతునికి లగ్నము నాగవెల్లి ఎలానైతే జరిగిందో ఇవాటి రోజున భూమాత తల్లి ఉన్న ఈ స్థానముల భగవంతుడు కోరుకున్నట్టుగానే పూజలల్లా కొలువు తీర్చిన నీల తల్లిని కొమరవెల్లి మల్లన్నంటే నా కన్న కొడుకే శివుని అంశతోని జన్మించినోడు. సిన్ని ముద్దుల మల్లన్న సల్లెముండాలే భూతల్లి ముడి లోపల పెరిగినోళ్ళే వీళ్ళు. ఆదిరెడ్డి నీలమ్మ కడుపుల జన్మించిన మల్లన్న కష్టాలు పడ్డడు, బాధలు పడ్డడు, వనవాసాలు చెయ్యని తప్పుకు శిక్షలు పడ్డడు. అలాంటి భగవంతుడు ఎన్నో ఎన్నో విజయాలను సాధించుడు. భగవంతుడు మల్లన్న ఎల్లవేళలా చిన్నపోయినట్టు కనబడద్దు, సంతోషంగా ఉండాలని